ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. చెప్పు తనుజ, నాతో ఏమైనా మాట్లాడాలా? అవునక్క, నువ్వు నా మనసులో ఏముందో, ఈ పెళ్లి గురించి నా అభిప్రాయం ఏంటో అడిగావు కదా, అది చెప్పాలనే వచ్చాను. థ్యాంక్స్ తనుజ, కనీసం ఇప్పుడైనా నిజం చెప్పబోతున్నావు. చెప్పు. మొదట పెళ్ళే వద్దన్న నేను, తర్వాత నీ మాట మీద గౌరవంతో సంబంధం చూడమని చెప్పాను. నువ్వు సంబంధం కన్ఫర్మ్ చేయక ముందే మాధవరావా, నువ్వు చెప్పేది నిజమేనా? డాడ్, 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 ఏమైంది? డాడ్, డాడ్, రండి, ఇలా రండి. డాడ్, కూర్చోండి. డాడ్, డాడ్, కూర్చోండి. డాడ్, ఏమైంది? డాడ్, డాడ్, తనుజ, డాడ్ రూమ్ లో టాబ్లెట్స్ ఉన్నాయి, తీసుకురా. డాడ్, 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 ఇదిగో అక్క టాబ్లెట్. ఈ టాబ్లెట్ వేసుకోండి డాడ్. ఇప్పుడు ఓకేనా డాడ్? ఏమైంది డాడ్? ఎందుకంత టెన్షన్ పడ్డారు? ఫోన్లో ఎవరు? నా ఫ్రెండ్ మాధవరావు, అతని భార్య, ఇద్దరు సూసైడ్ చేసుకుని చనిపోయారమ్మా. ఏంటి, సూసైడా? అవునమ్మా, వాడి కూతురికి మన తనూజతో పాటే పెళ్లి ఫిక్స్ అయింది. ఎంగేజ్మెంట్ రోజున ఆ అమ్మాయి ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఇతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పిందట. అలాగే పరువు అంటే ప్రాణం ఇచ్చే మాధవరావు ఆ అవమానాన్ని తట్టుకోలేక భార్యతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు డాడ్? పెళ్లి ఫిక్స్ చేసే ముందు ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవచ్చు కదా. వాళ్ళ ప్రేమని ఒప్పుకొని పెద్ద మనసుతో పెళ్లి చేయొచ్చు కదా. అదంతా నువ్వు మాట్లాడినంత ఈజీ కాదమ్మా. ఈ కాలం అమ్మాయిలు నీలా లేరు. అందరికీ నీహారిక లాంటి అక్క, నాలాంటి తండ్రి ఉండరు. ఆకర్షణకి ప్రేమకి తేడా తెలియని మాయలు ప్రేమించడం, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవడం ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్గా మారిపోయింది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన వాళ్ళకి ఏది మంచో ఏది చెడో తెలియదా? వాళ్ళకి వాళ్లే నిర్ణయాలు తీసుకుంటే ఇక కుటుంబం ఎందుకు, అనుబంధాలెందుకు? అంతా ఓకే అనుకున్నప్పుడు పెళ్లి వాళ్ళ ముందు పరువు తీయడం ఎంత పాపం అమ్మా. ఇన్నాళ్ళు గౌరవంగా బ్రతికి ఇప్పుడు అందరి ముందు తల కొట్టేసినట్టు అవమానంగా జరిగితే బ్రతకటం కష్టమమ్మా. ఆ పొజిషన్లో నేనున్నా ప్రాణాలు లెక్క చేసేవాడు కాదు. డాడ్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఉదాహరణ చెబుతున్నానమ్మా. అయినా నా మాటకు విలువిచ్చే మీ ఇద్దరు ఉండగా అలాంటి పరిస్థితి నాకెప్పటికీ రాదు, ఎప్పటికీ రాదు. కానీ నువ్వు సంతోషంగా ఉండాలంటే మన షార్ట్ అండ్ స్వీట్ ప్రేమని ఇక్కడితో మర్చిపోవడం మంచిది. మీకు నమ్మకం ఉంది కదా డాడ్? ఇక దేని గురించి ఆలోచించకండి. మీరు కోరుకున్నట్టే నా
నా పెళ్లి ఘనంగా జరుగుతుంది. మీ పరువుని, అక్క మాటని నిలబెట్టడమే నా బాధ్యత. డాడ్ మీరు కాసేపు రెస్ట్ తీసుకుందరు కానీ రండి. హలో తనుజ, ఓడిపోయాను గీతు. నా జీవితంలో ప్రేమకి ఈ రోజుతో సమాధి కట్టాను. సడన్ గా ఏమైందే నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ రోజే డాడ్ నా పెళ్లి విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారో, ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలిసింది. ఇలాంటి టైంలో నా ప్రేమ గురించి చెప్పిన, సాత్విక్ తో పెళ్లి ఇష్టం లేదని చెప్పిన ఆయన తట్టుకోలేరు. ఆయనకేమైనా జరిగితే నేనొక్కదాన్నే కాదు, మా అక్క, టెడ్డీ ఎవ్వరూ సంతోషంగా ఉండరు. మరి చందుకేం చెప్తావు? మొదటి నుండే మా పెళ్లి కన్నా నా ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని చందు చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు అదే జరిగింది. ఆ విషయమే చెప్తాను. అంటే చందు లేకుండా నువ్వు బ్రతకగలవా? బ్రతకాలి గీతం. నా కోసం కాకపోయినా డాడ్ సంతోషం కోసం, మా అక్క గౌరవం కోసమైనా బతకాలి. నాలాంటి పెరిగి వాళ్ళు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ప్రేమలో ఎప్పటికీ గెలవలేరు. బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయిలు పాస్ట్ లవ్ ని ఈజీగా మర్చిపోతారని చెప్తూ ఉంటారు. ఈరోజు నాకు దానికి రీజన్ ఏంటో అనుభవంతో తెలిసింది. అమ్మాయిలు ఫ్యూచర్ కన్నా ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మన సొసైటీ వల్ల, మనకి మనం పెట్టుకున్న కొన్ని రూల్స్ వల్ల తెలియదు కానీ ప్రతి అమ్మాయిలో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఉంటుంది. పేరెంట్స్ మాత్రమే తన ఫ్యూచర్ గురించి బాగా ఆలోచించగలరని నమ్మాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్యామిలీ కోసం లవ్ నే ఫెయిల్ చేసుకుంటున్నా నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది తనుజ. బాధెందుకు గీతు? ఈ డిసిషన్ నాకు నేనుగా తీసుకున్నది. నీకు, నాకు, చందుకి మాత్రమే తెలిసిన ఈ ప్రేమ కథని నువ్వు కూడా ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. బాయ్. తనుజ, అక్క, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని అనుకోవద్దు. నీ జీవితం నా జీవితంలా కాకూడదని, ఏ లోటు లేకుండా నువ్వు బావుండాలని ఈ పెళ్లి జరిపిస్తున్నాను. 1కి 10 సార్లు సాత్విక్ గురించి తెలుసుకొని ఫైనల్గా ఓకే చేశాను. కానీ ఈ పెళ్లి విషయంలో నా నిర్ణయం కన్నా నీ అభిప్రాయమే ముఖ్యం. అందుకే పట్టి పట్టి అడుగుతున్నాను, ఈ పెళ్లి నీకిష్టమేనా? అక్క, నువ్వు ఎన్నిసార్లు అడిగినా
నా సమాధానం మారదు. నా గురించి నువ్వు డాడ్ ఏ డెసిషన్ తీసుకున్నా అది మంచిదే అయ్యుంటుంది. నాకు మంచే జరుగుతుంది. ఈ మాట నీ మనసులో నుండి వస్తున్నట్టు అనిపించడం లేదు. ప్రతి పదం చివర కన్నీటి బాధ కనిపిస్తోంది. ఈ బాధ డాడ్ కోసమే అక్క. వాళ్ళ ఫ్రెండ్ కోసమే అంత ఆలోచిస్తున్నారంటే ఇంకా మన ఫ్యామిలీ గురించి ఎంత సెంటిమెంటల్గా ఉంటారో అర్థమవుతుంది. అంతకు మించి ఏం లేదక్క. నువ్వు నా గురించి పట్టించుకోకుండా పెళ్లి పనులు చూడు. అమ్మా, కొంచెం బిజీగా ఉన్నాను. ఆ టేబుల్ మీద జ్యూస్ ఉంది, ఇవ్వు. థ్యాంక్స్ అమ్మా. ఎంత కోపం నేను భరించలేను సిద్ధు. నా వల్ల కాదు. నేనేం ముట్టుకున్నా ఇలా ముక్కలు చేస్తున్నావెందుకు? టేబుల్ టచ్ చేసింది, నేను టచ్ చేయను. నిన్ను నా రూమ్లోకి రావద్దని చెప్పాను కదా, అయినా ఎందుకు వచ్చావు? బయటికి వెళ్ళు. సిద్ధు, మీ అమ్మమ్మల మాట విని నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. వాళ్ళు చెప్పేది నిజం కాదు నాన్న. నీ ఫ్రెండ్స్ మిస్టేక్ చేసి సారీ చెప్తే వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తావు కదా. ఈ ఇంటికి వచ్చిన రోజు నుండి నేను అందరి ముందు మారాను అని చెప్తున్నా నన్ను ఎందుకు ఎక్స్క్యూజ్ చేయట్లేదు? అందరూ కలిసి అప్పుడు చేసిన తప్పుల్నే ఇంకా ఎత్తి చూపిస్తున్నారు, నన్ను ఏడిపిస్తున్నారు. నీ వల్ల నేను ఇంతకన్నా ఎక్కువగా ఏడ్చాను. అప్పుడు నాతో మాట్లాడడానికి కూడా నీకు టైం లేదు. అంత నా కర్మరా. మోడల్గా మారడం ఈ మమ్మ కళ అని నీకు తెలుసు కదా సిద్ధు. ఆ కళని అడ్డు పెట్టుకుని కళ్యాణ్ నా లైఫ్తో ఆడుకున్నాడు. మీ అందరికీ అతనే దూరం చేశాడు. నేను కావాలని ఏదీ చెయ్యలేదురా. ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు. ఏ క్షణమే నేను చచ్చిపోవచ్చు. కానీ కళ్ళు మూసే ముందు నీతో ఒక్కసారి మమ్మ అని పిలిపించుకోవాలనుంది సిద్ధు. నన్ను క్షమించి ఆ వరాన్ని ఇవ్వు నాన్న. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదురా, నేనే నీ కాళ్ళు పట్టుకుని సారీ చెప్తాను. నన్ను క్షమించు సిద్ధు. టచ్ చేద్దని చెప్పాను కదా. నువ్వు ఏం చేసినా నేను మాత్రం నీతో నార్మల్గా మాట్లాడను. మమ్మ అని కూడా పిలవను. ఎందుకంటే ఐ హేట్ డెవిల్స్. నువ్వు ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను చదువుకోలేను, గేమ్స్ కూడా ఆడుకోలేను. మా అమ్మకి నీ మీద కోపం ఎప్పుడొస్తుందో, నువ్వు ఎప్పుడు పోతావో అని వెయిట్ చేస్తున్నాను. పాపం అభి, తల్లిగా ఎంత ఆరాటపడుతున్నా సిద్ధు మాత్రం అర్థం చేసుకోవడం లేదు. అభి విషయంలో నా మాట కూడా వినడం లేదు. భగవంతుడా, ఈ తల్లి ఆఖరి కోరిక తీర్చడంలో
నువ్వైనా సాయం చేయి తండ్రి. నాకు ఎవరి సాయం అక్కర్లేదు. ఇంత కోపంలో ఉన్న సిద్ధుని నా వైపు తిప్పుకోవడం చాలా కష్టం. అయినా సరే వదలను. వాడు మారే వరకు ఈ నటన, కన్నీటి నది రెండూ ఆగవు. నువ్వు మీ అమ్మని పంపించడం కాదురా, మీ అమ్మని నేను పంపిస్తాను. నేను లేనప్పుడు దాని దగ్గరికి ఎలా వెళ్ళావో, అది లేనప్పుడు నా దగ్గరికి అలా వచ్చేలా చేస్తాను. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందబ్బి. సిద్ధు నీ మీద పెంచుకున్న కోపం పోవాలనే కదా కోరుకుంటున్నావు. నా మాట, నీ కోరిక రెండూ నెరవేరుతాయి. అలా జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరు సాక్షి. ఫోన్లో కాకుండా డైరెక్ట్గా ఇంటికి రమ్మన్నావంటే ఇది నిజంగా గుడ్ న్యూసే అని నాకు తెలుసు. ముందే చెప్తున్నా, ఇప్పుడు మాత్రం నేను ఇంట్లోకి రాను. ఓ మంచి రోజు చూసుకొని మంచి బట్టలు వేసుకొని వస్తాను. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయి. తను తొందరగా గుడ్ న్యూస్ చెప్పు. వినటానికి నేను రెడీగా ఉన్నాను. ఆ కన్నీళ్ళేంటి? ఏమైంది? ఓ, అవి ఆనంద బాష్పాలా? ఇన్నాళ్ళకి నీ కన్నీళ్లు చూస్తుంటే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. ఇవి ఆనంద బాష్పాలు కావు చందు. గుండెల్లో ఎన్ని రోజులు నీ మీద దాచుకున్న ప్రేమ కరిగిపోయి ఇలా కన్నీరుగా మారిపోయింది. ఏంటి? ప్రేమ కరిగిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు తను? నీ మాటే గెలిచింది. మన ప్రేమ ఓడిపోయింది. మన ప్రేమ కన్నా ఫ్యామిలీనే ఎక్కువ అని పదే పదే చెప్పేవాడివి కదా. తదాస్తు దేవతలు అదే నిజం అనుకొని అలాగే జరిగేటట్టు చేశారు. అంటే నాకు బ్రేకప్ చెప్తున్నావా? సారీ చందు, నీలో ప్రేమని పుట్టించి పెళ్లి మీద ఆశలు కల్పించి ఇప్పుడు ఇలా బ్రేకప్ చెప్పాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇటు చూడు చందు, నాతో మాట్లాడు. నువ్వెలా సైలెంట్ గా ఉండొద్దు. నీ కోపం, బాధ ఏదైనా సరే నా మీద చూపించు. అప్పుడైనా నీ మనసులో భారం తగ్గుతుందేమో. మాటలతో మనసులో భారం తగ్గుతుందనుకుంటే ఈ ప్రపంచంలో మౌనం అన్న పదం ఎప్పుడో మాయమయ్యేది. చంద్రుణ్ణి తాకే ప్రతి మేఘం అక్కడే ఉండిపోదు. గాలిలో ఎలా కరిగిపోతుందో నా జీవితంలో ప్రేమ కూడా అంతేనేమో. ఒక పాసింగ్ క్లౌడ్. నీ ప్రేమని దక్కించుకోవాలన్న స్వార్థం నాకు ఉంది. కానీ నా స్వార్థం కన్నా నీ సంతోషమే ఎక్కువ. ఒంటరితనమేమీ నాకు కొత్త కాదు. తుఫాన్ తర్వాత తీరంలా రేపటి నుండి నా జీవితం నాదే. నలుగురికి సాయం చేస్తూ
నా బతుకు నేను రొటీన్గా బతుకుతాను. నాకు ఒక మాటిస్తావా తను? సారీ తనుజ, పెళ్లి విషయంలో నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు. ఇక నుండి ఏ కన్ఫ్యూజన్ లేకుండా దానికే కట్టుబడి ఉండు. నీ కొత్త జీవితాన్ని సంతోషంగా స్టార్ట్ చేయి. నేను మళ్ళీ చేస్తాను. సరే, నువ్వు లోపలికెళ్ళు. ఎవరైనా చూస్తే బాగోదు. ఇన్ని రోజులు నువ్వంటే ఇంట్లో ఎంత మంచి ఇంప్రెషన్ ఉందో అదే కంటిన్యూ చేయి. తనుజ ఈ టైంలో అక్కడేం చేస్తోంది? వెళ్ళు తనుజ, చెప్తుంది నీకే. సరే, నువ్విక్కడే ఉండు. నేనే వెళ్తాను. నీకు కనబడినంత దూరంగా వెళ్ళిపోతాను. తనుజ, ఇక్కడున్నావేంటి? ఏం లేదక్క, నిద్ర పట్టడం లేదని అలా వాకింగ్ చేస్తున్నాను. ఈ టైంలో వాకింగ్ ఏంటి? వెళ్ళి డిన్నర్ చేయి. సరే అక్క. భారతి గారు, ఆ పాపిష్టిది ఇక్కడికి రాకముందే మనం భోజనం చేసి వెళ్ళిపోవాలి. లేదంటే దాన్ని చూస్తే తినే తిండి అరగదు, అరిగిన ఒంటికి పట్టదు. బాగా చెప్పారు లక్ష్మి గారు. నా కూతురు మీ కూతురు కోసం ఏదో ప్రత్యేకంగా వండుతున్నట్టుంది. వద్దని మీరు చెప్పలేరు, పొమ్మని నేను చెప్తున్నా వినడం లేదు. ఇంకెన్ని రోజులు ఈ కర్మ. పప్పా, మనం కొత్త ఒకే ఇంకా టేస్ట్ చేయలేదు. అవును కదా. సాక్షి, కిచెన్లో ఆవుగా ఉంటుంది, తీసుకుని రా. సరే అండి. కొత్త ఒకే టేస్ట్ చేస్తారా? ఇప్పుడు చెయ్యండి, చాలా బాగుంటుంది. ఇది తనుజ హ్యాండ్ రైటింగ్. సాత్విక్ పేరుండాల్సిన చోట చందు అని ఎందుకు రాసుంది?